సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నో పరిశ్రమలను తీసుకురావడం, పోలవరం రాజధాని నిర్మాణం లాంటి భారీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం, సంక్షేమ పథకాలను తీసుకురావడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భోనేని వెంకటేశ్వర్లు యాదవ్, టౌన్ అధ్యక్షుడు వెజ్జాల తిరుమలరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరమైన సందర్భంగా 12వ తేదీ విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కొమరోల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో కార్యక్రమాలు నిర్వహించగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భోనేని వెంకటేశ్వర్లు యాదవ్, టౌన్ అధ్యక్షుడు విజ్జాల తిరుమలరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ముందుగా సంజీవరెడ్డి నివాసం నుండి 4 రోడ్ల కూడలి వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మహిళా నాయకురాలు హసీనా బేగం, వానమ్మ ఇతరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు యువకులు ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండలంలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున్న నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వము సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతేమి, మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారైతేమి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మనం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఒక్కొక్కటిగా సంక్షేమం కానీ పథకాలు కానీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ చేస్తున్నారు. అందులో మొదటి భాగంగా పింఛన్లు 3000 ఉన్న పింఛన్లు దాదాపు 4000 రూపాయలు చేయడం జరిగింది. వికలాంగులకైతే 3000 ఉన్న పింఛన్ను దాదాపు 6000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పెరాలసిస్ వారికి 15000 రూపాయలు చేయడం కూడా జరిగింది. అలాగే రైతులకి, నిరుపేద రైతులకి ల్యాండ్ టైటిల్ రద్దు చేసి మన పేద ప్రజలకి మన కూటమి ముఖ్యమంత్రి గారు దేవుడయ్యారు. అలాగే రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజలకు కడుపుని నింపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఈరోజు మన స్టేట్ లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సీసీ రోడ్లు అయితేమి, తార్ రోడ్లు అయితేమి వేపించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్రంలోని పేద ప్రజలకు గోకులాలు కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకైతే బీసీ లోన్స్, ఎస్సీలకైతే ఎస్సీ లోన్స్, అలాగే నిరుపేద కుటుంబ మహిళలకైతే కుటుంబ మిషన్లు కూతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి చేయలేదని. అభివృద్ధి అంటే చేయడం అంటే ఫస్ట్ గా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే రెండవది ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఆగస్టు 15న మహిళలకి ఫ్రీ బస్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపు పేద రైతులకి అన్నదాత సుఖీభావ కింద ప్రతి సంవత్సరానికి 20000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలోని పేదలకు ఈరోజు ఒక హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈరోజు ఎంతైతే మనం పెట్టుబడి పెడుతున్నామో హాస్పిటల్కి దాదాపు 1 లక్ష రూపాయలంటే దాదాపు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ లక్షకి 60000 రూపాయలు అంటే 60% ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే దాదాపు నియోజకవర్గంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా అశోక్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. అలాగే 2014 నుంచి 2019 వరకు దాదాపు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి మన ముత్తుమల అశోక్ రెడ్డి గారు 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఈరోజు మన అశోక్ రెడ్డి గారు దాదాపు నిరుపేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు దాదాపు 5 సార్లు ఇప్పటికి పేద ప్రజలకు అమౌంట్ రూపంలో ఇప్పించడం జరిగింది. ఏదైనా పేద ప్రజలకు అందంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం తప్పక ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి అనేది శూన్యం.
ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం